ఏంటి ఇంతసేపు అయింది? ఆ, ఆ, మొహం కడుక్కుని వచ్చా. ఆ, ఏ మార్నింగ్ బ్రష్ చేయలేదా? చిచి, అది కాదు, నీళ్లు కొట్టుకుంటే క్లారిటీగా కనిపిస్తుందని. ఆహా, ఎవరు? ఆద్య. అదేంటి? ఉమ్. ఓ, బావా నువ్వు తాగావా? మా నాన్న కూడా తాగాడు. తాగొచ్చావా? అయ్యో, ఏంటి బావా నువ్వు గుడికి వెళ్ళానన్నావు? ఆ, తీర్థం పుచ్చుకోవడం అంటే ఇదేనా? ఆద్యతో మాట్లాడాలంటే కొంచెం ధైర్యం కావాలి కదా రామా. నిన్ను రామ రామ, నేను నీకు మేలు చేయడం కాదు. నువ్వు ఇలా వచ్చావంటే తను గోలు గోలు చేస్తుంది. కంగారు పడుకు రామా, నేనేమి ముద్దు పెట్టడానికి వెళ్ళట్లేదు కదా, కాళ్ళు పట్టుకోవడానికేగా. హా? మూతి పైన ఉంటుంది, కాళ్ళు కింద ఉంటాయి. ఏడ్చావు నువ్వు. నీ లాజిక్ నువ్వు ఇలా చేయబట్టే ఈ గొడవ అంతా వచ్చి ఇక్కడ నిలబడింది. ఛా! అయ్యో ఛా! ఏదో నువ్వు ఫస్ట్ సరిగా నిలబడు. అయ్యో బావా నిలబడు. ఆ, నేను వెళ్ళి ఏం చెప్పాలి రామా? సరే, నేను చెప్పినట్టే చెప్పాలి. ఆ, 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 నీ మాట జవదాటను. ఆహా, అలాగే, నీ మాట జవదాటను. నేను కాదు, నువ్వు ఆద్యతో ఈ మాట చెప్పాలి. ఓ, ఓ, ఓకే 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 ఓకే. నెక్స్ట్ నెక్స్ట్. నువ్వు గీసిన గీత నేను దాటను. నువ్వంత యాక్టింగ్ చేయక్కర్లేదు. నేను ఇక్కడ చెప్పింది నువ్వు ఇక్కడ చెప్పు బావా. చెప్పేస్తాను చెప్పేస్తాను చెప్పేస్తా చెప్పేస్తా. ఇక్కడ నిలబడు. ఏంటి? చెప్పేస్తా. నీకు ఏ కష్టం కలిగించను. సరే, నువ్వెలా చెప్తే అలా నడుచుకుంటాను. డైవోర్స్ కేస్ ని విత్డ్రా చేసుకో ఆద్య. ఓకే. హా? అలాగే. రామా, నేను ఇన్ని చెప్పగలనా? నీ టాలెంట్ నాకు తెలుసు బావా, అందుకే చీటీ రాసి పెట్టాను. తీసుకో. థ్యాంక్స్ రామా, థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఎందుకు మార్చావు? అది కాదు బావా. ఏంటిరామా, మీ బావ నా కాళ్ల మీద పడ్డాడా లేకపోతే తాగి పడ్డాడా? అది ఏం జరిగిందంటే వద్దు రామా, తనకు మంచి చేయబోయి నువ్వు ఫూల్ అవ్వద్దు. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు ఇలాంటి వాణ్ణి ప్రేమించినందుకు ఇడియట్ నయానని అనిపిస్తుంది. ఆద్య చూడు, నా చెల్లి రామలక్ష్మి హృదయం చాలా స్వచ్ఛమైనది. పరిమళించే పుష్పమైన ఇలాంటి తాగుబోతు దగ్గరుంటే ఆ కంపే కొడుతుంది. ఇప్పుడు నువ్వే చూసావుగా, ఇంకెప్పుడు మమ్మల్ని కలపాలని చూడు. ఏ ఆడపిల్ల అయినా ఇలాంటి వాణ్ణి ఇష్టపడదు. ఎందుకంటే మీ బావకి నాకన్నా ఇష్టమైనవి చాలానే ఉన్నాయి. అర్థమైందా? అది కాదాద్య. ఇనఫ్, లీవ్ ఇట్. ఆద్య ఆద్య తిన స్మిత, జ్యూస్ తెస్తానా స్మిత? అస్మిత ఏంటే? అస్మిత శుద్ధపు మొహము అది. ఆ స్మితకేంటండి అందాల బొమ్మైతేను.
తీసుకెళ్లి సంతలో పెట్టించు. దాన్ని 10 పైసలకు కూడా ఎవ్వడూ కొనడే. దిష్టి బొమ్మ మొహం అది. అసలు దాని దగ్గర నుంచి ఎప్పుడైనా చూసావా? ఆ మొహంలో దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. ఊరుకోండి, తను వింటే బాగోదు. ఇక్కడ నేను మాట్లాడే మాటలు ఎక్కడో ఉన్న దానికెలా వినిపిస్తాయి? మనిషి మన ముందు లేనప్పుడు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు. అది గనుక ఉంటే ఇంకా ఎక్కువ మాట్లాడతా. ముసలోడికి బాగా ఎక్కువ అవుతోంది. అబ్బా, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఏంటి దాన్ని అర్థం చేసుకునేది? అదేమన్నా పెద్ద ఇదా? పైనుంచి ఏమైనా దిగొచ్చిందా? నా పక్కన ఉన్నది అస్మిత అని తెలియక ఈయన ఏదేదో వాగుతున్నాడు. నువ్వు ఎన్నైనా చెప్పు, నా కోడలు రామ కాలి గోటికి కూడా సరిపోదు. ఏంటండి రామా రామా రామా? మీకు మీ కోడలంత నచ్చితే పోయి రామకోటి రాసుకోండి. అస్మిత గురించి మాట్లాడితే ఊరుకొని చెప్తున్నాను. అస్మిత నా బంగారం. ఒసే తింగర మొహం దానా, రఘురామ్ గారి ఆస్తిలో సగం వాటా రామాదేనే. అవునండోయ్, ఆ విషయమే మర్చిపోయాను. నువ్వు ఏమనుకున్నావు మరి? రామాకి నువ్వు ఎంత దగ్గరైతే అంత మంచిది. ఆ, 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 మన జెన్నీ కూడా బానే ఉంటుంది. చూడు ఎంత చక్కగా ఉందో. చదువుకోమ్మా, బాగా చదువుకో, బాగా తిను. నేను వస్తాను. దీన్ని తిట్టి దీన్నే పొగుడుతున్నాడు. నేనే వస్తానమ్మా. చూసారా మీ ఆయన్ని?